హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో ఫిష్ గ్రేవీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఫిష్ గ్రేవీని చాలామంది చాలా రకాలుగా వండుతుంటారు. ఇక్కడ మా స్టైల్లో ఫిష్ గ్రేవీని ఎలా వండామో మీకు చూపించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకొని వండేసుకుందాం పదండి. ఇదేనండి మా ఫిష్ మార్కెట్. చూసారుగా, చాలామంది జనాలు. సండే ప్లస్ అది కూడా మాకు చాలా రోజుల తర్వాత దొరికాయి కదా, అందుకు చాలామంది జనాలు ఉన్నారు. మేమైతే ఇక్కడ తీసుకున్న చేపలు తోలుపార్లండి. మీకు తెలుసా తోలుపార్లు అంటే? ఈ తోలుపార్ల చేపలు తోలు తీసేసి వండుతారండి, ఎందుకంటే వాటి స్కిన్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి. సరే, ఇప్పుడు రెసిపీ చూద్దాం. ముందుగా మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఇంకా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 4 పెద్ద టమాటాలు ఇలా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా రుచికి సరిపడా కొత్తిమీర. చేపల్ని ఒక 2-3 టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. గ్రేవీ చేసే ముందు ఈ చేప ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు, కారం తగినంత వేసి ఫ్రై చేసుకుందాం. మేము ఇక్కడ ఆచి కర్రీ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నామండి. మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు. గ్రేవీ చేసుకున్నప్పుడైనా, చేపల పులుసు చేసుకున్నప్పుడైనా ముందుగా చేపల్ని బాగా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి పులుసులోకైనా గ్రేవీలోకైనా ముక్క విడిపోకుండా వస్తుంది. ఈ చేపలు ఇలా ఫ్రై అయ్యేలోపు పక్కన ఇంకా కడాయి పెట్టుకొని మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ఇంకొంత ఫిష్ కర్రీ మసాలా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా వేగాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసి టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, ఒక్కొక్కటిగా అన్నీ వేసి నెమ్మదిగా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 8 మినిట్స్ చేపల్ని కదలకుండా అలాగే గ్రేవీలో ఉండనివ్వండి. గ్రేవీ తాలూకు ఫ్లేవర్ మొత్తం చేపలకి పడుతుంది. ఇంకా లాస్ట్లోనే రుచికి సరిపడా కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఇంకొక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ గ్రేవీ రెడీ. చూసారు కదండి, టేస్టీ ఫిష్ గ్రేవీ ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.